सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 3 శ్రీశైలంలో అఖిల భారతీయ కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉన్నది. 13/4/92న మేము శ్రీవారి అభిషేకము, భ్రమరాంబ తల్లికి కుంకుమార్చన ముగించుకుని భోజనానికి కరివెన సత్రానికి వెళ్ళాము. అక్కడ శ్రీ మహారాజ్ అను మహర్షి శివపురాణం పారాయణ చేసుకుంటున్నారు. బంగారు వంటి దేహఛాయ వారిది. వయస్సు 70 సంవత్సరములకు పైగా ఉండవచ్చు. వారిని చూడగానే మహాత్ములని ఎవరైనా నమస్కరిస్తారు. వారిని సేవించుకుంటున్నాము. వారు కూడా మమ్ములను భవానీ బాలకృష్ణ అని, శ్రీదత్త భక్తులను పండిట్జీ అని పిలుస్తూ ఆప్యాయంగా ఆదరించారు. రోజు వారి దర్శనం చేసుకుంటున్నాము. 16/4/92 మధ్యాహ్నం శ్రీ దత్త భక్తులకు స్వామి సాక్షాత్కరించారు. మధ్య ఈశ్వర రూపం, ఇటు అటు బ్రహ్మ విష్ణుముఖములు కలవట. తెల్లగా విభూది రేఖలతో ఈశ్వర రూపంలో దత్తస్వామి వెలిగిపోతున్నారట. వారి పాదముల వద్ద శ్రీ మహారాజు సేవించుకుంటున్నారట. ఈ దృశ్యం శివసదనంలో 24వ నెంబరు గదిలో జరిగింది. శ్రీ దత్త భక్తులను శ్రీ మహారాజ్జీని శ్రీ దత్త భక్తులు ఒకరినొకరు చూచుకున్నారట. ఇది దృశ్యం. ఇలా దర్శనమిచ్చారని శ్రీ దత్త భక్తులు మా దంపతులకు వెంటనే చెప్పారు. శ్రీ దత్త భగవానులు శ్రీ దత్త భక్తులతో ఇలా వచించారట. నాయనా, ఈ శ్రీ మహారాజ్ ఎవరనుకున్నావు? ఈయన సాక్షాత్తు మార్కండేయుని రూపాంతరమేనని. ఆ రోజు రాత్రి మేము ముగ్గురము శ్రీ మహారాజ్జీని సత్రంలో మరలా దర్శించుకున్నాము. కొంచెంసేపు సంభాషణ అయిన తర్వాత వారు ఇలా పాడారు. ఆద్మీ దత్తకో దేఖ్ లియా అంటే నేను ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించాను అని. మధ్యాహ్నం శ్రీ దత్త భక్తులకు కనిపించిన దృశ్యం, రాత్రి శ్రీ మహారాజ్జీ వారి పాట ఎంత వింత! సాక్షాత్తు శ్రీ మార్కండేయ స్వామిని వారి రూపాంతరంలో దర్శించి ధన్యులమయ్యాము.